ఎన్డీబీ బ్యాంక్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, దీనిని మనము బ్రిక్స్ బ్యాంక్ అని కూడా అంటాం. దీనిని 2015 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. $100 బిలియన్ ఈ బ్యాంకుని ఏర్పాటు చేశారు. ఈ బ్యాంకు యొక్క ప్రధాన కేంద్రాలయం అనేది చైనాలోని షాంఘైలో ఉంటుంది. అయితే ప్రస్తుతం ఎన్డీబీ బ్యాంకుకి రెండవసారి దిల్మా రోసెఫ్ గారు తిరిగి ఎన్నికవడం జరిగింది. సో ఈమె బ్రెజిల్ దేశానికి సంబంధించినటువంటి ఈమె 2030 వరకు కూడా ఎన్డీబీ బ్యాంకుకి ప్రెసిడెంట్గా ఉంటారు. అయితే ఎన్డీబీ బ్యాంకులో ఉన్నటువంటి మొత్తం సభ్య దేశాల సంఖ్య 11కు చేరింది. గతంలో ఎన్డీబీ బ్యాంకులో మీరు ఇక్కడ చూసినట్లయితే సో ఎన్డీబీ బ్యాంకులో ఉన్నటువంటి సభ్య దేశాలు చూస్తే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో ఈ వ్యవస్థాపక సభ్య దేశాలు. సో ఈ యొక్క 5 సభ్య దేశాలు. వీటితో పాటుగా కాలక్రమంలో బంగ్లాదేశ్, యుఏఈ, ఈజిప్ట్ అండ్ అల్జీరియా దేశాలు జాయిన్ అయినాయి. వీటితో పాటుగా ఉరుగ్వే అనే ఒక దేశం కూడా జాయిన్ అవడం జరిగింది. అయితే ఉరుగ్వే యొక్క మెంబర్షిప్ని ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టడం జరిగింది. సో అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి 5 సభ్య దేశాలు, ఇక్కడ ఉన్నటువంటి 4 సభ్య దేశాలు, మొత్తం 9 సభ్య దేశాలు. అయితే ఈ 9 సభ్య దేశాలతో పాటుగా రీసెంట్గా మనకి 10వ ఎన్డీబీ బ్యాంక్ గవర్నింగ్ సమావేశం అనేది బ్రెజిల్లో జరిగింది. ఈ సమావేశంలో 2 సభ్య దేశాలకి ఎన్డీబీ బ్యాంకులో సభ్యత్వం కల్పించారు. ఆ 2 సభ్య దేశాలే, ఒకటి కొలంబియా దేశము, మరొకటి ఉజ్బెకిస్తాన్ దేశము. సో మొత్తము 9+2, సో మొత్తము 11 సభ్య దేశాలు ఎన్డీబీ బ్యాంకులోకి మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. సో ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. మంచి కంటెంట్ని మీ వద్దకు అందిస్తాం. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.